యాదగిరిగుట్ట బస్టాండ్ వద్ద కొబ్బరి బొండాల బండి తొలగింపు విషయంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్యకు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ఎలాంటి సంబంధం లేదని యాదగిరిగుట్ట మండల కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ స్థానిక బస్టాండ్ వద్ద కొబ్బరి బొండాల బండిని తొలగించిన వ్యక్తులను సదరు బండి యాజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేస్తే ఎమ్మెల్యే ప్రమేయం ఉందని బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్లాపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మన బస్టాండ్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఒక కొబ్బరి బొండంలా అమ్ముకునే ఒక లక్ష్మి అనే అమ్మాయి దగ్గర సుమారుగా వాళ్ళు ఇక్కడ ఈ గవర్నమెంట్ వచ్చినాక కాదు వన్లు పెట్టుకున్నది. గత 15 సంవత్సరాల కింద వాళ్ళు అక్కడనే జీవనోపాధి గడుపుకుంటున్నారు. మొన్న జరిగిన ఘటనలో ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు రాజిరెడ్డి ప్లస్ నరేషు, శేఖరు, ఈ ముగ్గురు వ్యక్తులు అక్కడికి వచ్చి దౌర్జన్యంగా అమ్మాయి బండి లాక్కెళ్ళి విరగొట్టి ఇగో ఫోటోలతో సహా వీడియోలతో సహా ఉన్నాయి. అక్కడ వాళ్ళే దాడి చేస్తుంటే ఆ అమ్మాయి భయానికి పోలీస్ స్టేషన్ కురికి దరఖాస్తు ఇస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి ఇమీడియట్లీ వాళ్ళ ముగ్గురిని తీసుకుపోయిన తర్వాత దానికి ఇక్కడ బీర్లా ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన వాళ్ళు ఆయన నిన్న యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో ఒక మామూలు పేద మధ్యతరగతి కుటుంబీకులు రోడ్డు పైన తోపుడు బండి పెట్టుకొని కొబ్బరి బొండ షాపులో మిర్చి బండి పెట్టుకొని వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తుల పైన ఒక టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని చెప్పుకున్న నాయకులు, ఒక రూముల నింపే వ్యక్తులు, కొంతమంది ఏది క్రాంతి యూత్ అని చెప్పి యువకులు, వాళ్ళు ఆ కొబ్బరి బొండల షాపు మధ్య జరిగిన వివాదాన్ని ఈరోజు మన మాజీ ఎమ్మెల్యే భర్త గొంగిడి మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు కర్ర వెంకటయ్య గారు రాజకీయం చేసి ఎమ్మెల్యే పైన బుద్ధ చెల్లే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇక్కడ నిజాలు నిరూపించాలి. కర్ర వెంకటయ్య అయినా సరే, గొంగిడి మహేందర్ రెడ్డి అయినా సరే, ఇక్కడ ఏం జరిగింది అసలుకు దాన్ని నిరూపించిన తర్వాత మాట మాట్లాడాలి. అంతేకాకుండా